హాయ్ గైస్, కిష్కింధపురి మూవీ అయితే చూసాను. నిన్న రాత్రి ప్రీమియర్స్ అయితే పడ్డాయన్నమాట. సో నేను రివ్యూ ఎర్లీగానే డ్రాప్ చేద్దాం అనుకున్నాను, బట్ అయితే కుదరలేదు. కొన్ని పర్సనల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే డ్రాప్ చేస్తున్నాను, ఏమనుకోకండి. మూవీ అయితే చూశాను. మూవీ చూసిన తర్వాత ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఒక మంచి మూవీ చూశాను. అండ్ కొంచెం ల్యాగ్గా అండ్ కొంచెం ఇన్లాజికల్గా కూడా ఉంది. బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే మాత్రం ఎస్, ఇట్ ఈస్ గుడ్. మూవీ స్టార్ట్ అయిన 10 or 15 minutes తర్వాత మీరు వచ్చేసి మూవీలో అయితే లీనం అయిపోతారు. ఎందుకంటే టైట్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది. మీకు ఖచ్చితంగా అయితే ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. సో అందుకోసం మీరు ఫోకస్ మొత్తం మూవీ మీద అయితే పెడతారు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా, వాళ్ళు ఎలా బయటపడతారు, సో ఇదంతా మీకు చాలా క్యూరియాసిటీగా అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు టైట్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది. ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఒక విషయం అయితే ఉంది. ఏంటి అంటే స్టోరీలో మనకు కంటెంట్ అయితే ఉంది. అందుకోసం మనకు ఏదో కొత్త చూస్తున్నారో ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అంటే మనం చాలా మూవీస్ చూస్తుంటాం కదా, దాంతో రిలేటెడ్ చేయడానికి కూడా ఈ మూవీలో స్టోరీ కంటెంట్ అలా మనకు రిలేట్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఇవ్వదు. సో నాకు రీఫ్రెషింగ్గా అయితే అనిపించింది ఈ హారర్ మూవీ అన్నమాట. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే మనకు వచ్చేసి కిష్కింధపురిలో ఒక రేడియో స్టేషన్ అయితే ఉంటుంది. సో వీళ్ళు వచ్చేసి దయ్యాలు ఉన్నాయా లేవా ఇవన్నీ తెలుసుకోవడానికి అక్కడికైతే వెళ్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమవుతుంది, సో వాళ్ళు అక్కడి నుండి బయట ఎలా పడ్డారు, లాస్ట్లో ఏమైంది, ఇదంతా మీరు మూవీలో అయితే చూస్తారు. మూవీలో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, చిన్న చిన్నవే, బట్ అయినా కానీ మీకు ఖచ్చితంగా గూస్ బంప్ మూమెంట్స్ అయితే ఇస్తాయి. నేను నిజం చెప్తున్నాను కదా, మీరు థియేటర్లో ఆ సీన్స్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చేసి ఆ సీన్స్ వచ్చేసి మెస్మరైజ్ అయితే చేస్తాయి. దానికైతే గ్యారంటీ నేను. అండ్ మ్యూజిక్ ఉంది చూసుకోండి, కరెక్ట్గా పడిందండి. అంటే ఆ ఎలివెంట్కి ఆ సీన్కి మనకు కరెక్ట్ మ్యూజిక్, ఒక మంచి వైబ్ అయితే వచ్చింది నాకు థియేటర్లో. ఆ మ్యూజిక్కి ఆ జరుగుతున్న సీన్కి ఎక్సలెంట్ మ్యూజిక్ అనిపించింది నాకు వచ్చేసి. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మిమ్మల్ని వచ్చేసి ఆ స్టోరీకి అండ్ వాళ్ళు అక్కడ ఇరుక్కుపోతారు కదా, వాటన్నిటికీ మీకు కరెక్ట్గా క్రిస్పీ మూమెంట్స్ అయితే ఇస్తుంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయితే అవుతుంది మూవీ. అరే ఏంట్రా కొంచెం డ్రాగీగా అనిపిస్తుంది. బట్ మనకు ఓవరాల్గా సెకండ్ హాఫ్ కూడా చాలా ఎలిమెంట్స్ అయితే ఉంటాయి, కొన్ని హై మూమెంట్స్, అవి ఖచ్చితంగా మిమ్మల్ని మెస్మరైజ్ అయితే చేస్తాయి. బట్ క్లైమాక్స్ దగ్గర కొంచెం నేను అన్సాటిస్ఫాక్షన్గా అయితే ఫీల్ అయ్యాను. ఎందుకంటే క్లైమాక్స్ కొంచెం బెటర్గా తీయొచ్చు, బట్ క్లైమాక్స్ అరే సరే క్లైమాక్స్ వచ్చేసింది, రన్ టైం పెరిగిపోతుంది, సో అవగొట్టేద్దాం అన్నట్టయితే ఉంది. బట్ మూవీ రన్ టైం కూడా మనకు 2 hours 5 minutes అనమాట. సో ఓవరాల్గా కరెక్ట్గా ఫిట్ అయిందండి, ఎక్కడ ల్యాగ్ లేదు. అండ్ అలానే మనకు వచ్చేసి ఎక్కువగా స్కోప్ అయితే లేదు. బట్ పాటలు 1-2 ఓకే, పాటలు కూడా తీసేస్తే కొంచెం మైనసే అనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే కొంచెం స్లోగా ఉంది మూవీ సెకండ్ హాఫ్లో. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మంచి హారర్ మూవీ, ఒక మంచి క్రిస్పీ ఎలిమెంట్స్ ఉన్న ఫిలిం అనమాట. ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేశారా, బెల్లంకొండ శ్రీనివాస్ అలానే అనుపమ పరమేశ్వరన్ ప్రీవియస్ మూవీ రాక్షసుడు మూవీ అయితే వచ్చింది, అది సూపర్ డూపర్ హిట్. అలానే మనకు ఇప్పుడు కిష్కింధపురి అయితే వచ్చింది, ఇందులో కూడా ఇద్దరు జోడీ అయితే మ్యాచ్ అయింది. సో మనకు బెల్లంకొండ శ్రీనివాస్కి అనుపమకి ఏదో హిట్ స్టోరీ ఉన్నట్టయితే ఉంది. సో మూవీ వచ్చేసి హిట్ అండి. ఒకసారి ప్రశాంతంగా థియేటర్లో అయితే చూడొచ్చు. థియేటర్ వాచబుల్ మూవీని నేను హైగా అయితే చెప్పడం లేదు, జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ విత్ గుడ్ క్రిస్పీ ఎలిమెంట్ స్టోరీ. ఇంకా ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. సో ఇంకా మీరు మూవీ చూడాలనుకుంటే పోయి థియేటర్ పోయి చూడండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ రివ్యూ అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.